ప్రెస్ మీట్ లో సీఎం రేవంత్ రెడ్డి గారి పాయింట్స్. నియోజకవర్గాల పునర్విభజన మహిళా బిల్లు పైన పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి కేంద్రం హడావిడి చేస్తోంది. కేంద్ర ప్రభుత్వం వ్యూహాత్మకంగా మహిళా రిజర్వేషన్లు నియోజకవర్గాల పునర్విభజన నుండి రెండింటినీ ఒకటిగా చూపించి ప్రతిపక్షాలు సహకరించడం లేదని ప్రచారం చేస్తున్నారు. ఈ రెండు అంశాలు ఒకదానికి ఒకటి సంబంధం లేనివి. రెండింటినీ విడదీసి వేరువేరుగా చర్చించి అమలుపైన విధి విధానాలపైన ఒక సూచన చేస్తున్నాను. రాజ్యాంగంలోనే పురుషులతో పాటు మహిళలకు ఓటు హక్కు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. అప్పటికే ప్రపంచంలోని చాలా దేశాల్లో మహిళలకు ఓటు హక్కు లేదు. పురుషులతో పాటు మహిళలకు సమాన అవకాశాలు కల్పించింది కాంగ్రెస్ పార్టీ. దేశ ప్రధానిగా, రాష్ట్రపతిగా, లోక్సభ స్పీకర్గా, ముఖ్యమంత్రులుగా, గవర్నర్లుగా చాలా రాజ్యాంగబద్ధమైన పదవుల్లో మహిళలకు కాంగ్రెస్ అవకాశం కల్పించింది. రాజీవ్ గాంధీ స్థానిక సంస్థల్లో మహిళలకు రిజర్వేషన్లు తీసుకువచ్చారు. సోనియా గాంధీ నాయకత్వంలో చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ బిల్లులు తీసుకువచ్చారు. అప్పుడు రాజ్యసభలో ఆమోదించారు. బీజేపీ సహకరించడం పోవడం వల్ల లోక్సభలో మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదించడం పొందలేదు. ఇంతకాలం మోదీ ఈ బిల్లును పట్టించుకోలేదు. 2023లో మహిళా రిజర్వేషన్ బిల్లుకు కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు ఇచ్చింది. 2026 తర్వాత జనాభా లెక్కల తర్వాత గెజిట్ ఆధారంగా మహిళా రిజర్వేషన్లు అమలు చేస్తామని చట్టం చేశారు. 2024 లోక్సభ ఎన్నికలో 543 లోక్సభ సభ్యులు 33% రిజర్వేషన్ కల్పిస్తే 181 మహిళలు ఎన్నిక అయ్యేందుకు అవకాశం ఉండేది. 2026 జనాభా లెక్కలు పూర్తి చేసి అమలు చేయకుండా 2011 జనాభా లెక్కల ఆధారంగా చట్టం ముందుకు తీసుకొస్తున్నారు. 2026 జనాభా లెక్కల ప్రకారం నిబంధనలను సవరించుకుంటే 2029 లోక్సభతో పాటు వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో మహిళా రిజర్వేషన్లు అమలు చేయొచ్చు. గతంలో నియోజకవర్గాల పునర్విభజన 3 సార్లు జరిగింది. ఉత్తరాదిలో కుటుంబ నియంత్రణ అమలు కాకపోవడంతో జనాభా విపరీతంగా పెరిగింది. జనాభా ప్రాతిపదికన సీట్ల పునర్విభజన జరుగుతూనే సీట్లను నియంత్రించారు. 2001లో వాజ్పేయి పునర్విభజన పైన చట్ట సవరణ చేశారు. 2026 వరకు చట్టపరంగా సీట్ల పెంపు పైన నిషేధం విధించారు. 50% సీట్లు పెంచుతామని అంటున్నారు. 20 సీట్లు ఉన్న కేరళకు, 80 సీట్లు ఉన్న యూపీకి ఉన్న అంతరం ప్రస్తుతం 60 సీట్లు మాత్రమే. కానీ 50% పెంచితే 90 సీట్లకు గ్యాప్ పెరుగుతుంది. అంతరం బాగా పెరుగుతుంది. 413 సీట్లు ఉత్తరాదిలో ఉన్నాయి. పెంచితే 621 సీట్లు అవుతాయి. దక్షిణాది, ఉత్తరాది మధ్య అంతరం 412 నుండి 620 సీట్లకు పెరుగుతుంది. రాజకీయ అవసరాల కోసం 50% సీట్లు అంటున్నారు. దేశ మనుగడకు మంచిది కాదు. ఇది రాజకీయ పార్టీలకు సంబంధించింది కాదు, ప్రజలకు సంబంధించింది. సీట్ల పునర్విభజన పైన హైబ్రిడ్ మోడల్ను నేను ప్రపోజ్ చేస్తున్నాను. ఈశాన్య రాష్ట్రాల్లో, కేంద్రపాలిత ప్రాంతాల్లో జనాభా ప్రాతిపదికన సీట్లు లేవు. దేశానికి దక్షిణ భారతదేశం దేశాన్ని ఆదాయాన్ని, ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నాం.